ఓకే, గుడ్ ఈవినింగ్ యాస్పిరెంట్స్. మనం మైండ్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఫోర్లో భాగంగా మనం నోటేషన్ 4 దగ్గర డిస్కస్ చేస్తున్నాం. సో చూడండి, ఎస్టర్డే ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ఏ అండ్ 30% ఆఫ్ 270. దీని ఆన్సర్ అనేది కామెంట్లో చెప్పండి. ఓకే రైట్, ఒకసారి చూడండి. ఈరోజు మనకి ఏ వాల్యూ ఇచ్చినా కూడా నెంబర్ అనేది ఖచ్చితంగా మనం 100%గా కన్సిడర్ చేసుకోవాలి. ఏ నెంబర్ అయినా 100%గా కన్సిడర్ చేసుకోవాలి. ఫ్రాక్షన్ అనేది ఫ్రాక్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్లో ఈ 100% అనేది ఖచ్చితంగా ఆ డినామినేటర్ దగ్గరనే రాయాలి. డినామినేటర్ దగ్గరే రాయాలి. ఓకే ఓకే, కన్ఫ్యూజ్ కాకండి, నేను టోటల్ ఇంగ్లీష్ మీద చెప్తున్నా అని. ఇక్కడ తెలుగు మీడియంలో న్యూమరేటర్ అంటే ఇక్కడ మనకి న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ఫ్రాక్షన్ డినామినేటర్. ఇక్కడ న్యూమరేటర్ అంటే కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ లవము అంటారు, దీన్ని హారము అంటారు. ఓకేనా, ఈ గుర్తు పెట్టుకోండి. రైట్, ఒకసారి చూడండి. మనకి క్వశ్చన్లో చూడండి, ఇచ్చిన నెంబర్ అనేది, నేను నెంబరు మీ ఇష్టం ఉన్నది తీసుకోండి. ఇక్కడ నెంబర్ అనేది 1800 ఇచ్చింది అనుకుందాం. దీనికి సంబంధించి ఇది జాగ్రత్తగా వినండి ఈ క్లాసు. ఈ నెంబర్ ఎంత ఇచ్చాడు, నెంబర్ ఎన్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 1800 ఇచ్చింది. దీన్ని అప్ టు పాయింట్ డెసిమల్స్ వరకు నేను దీన్ని ఎలా చేయాలో నేను చెప్తా. ఒకసారి చూడండి. 100%, 50%, 25% అందులో ఆఫ్ చేసుకుంటూ వెళ్దాం. బయట ఒకసారి చూడండి. 100% అంటే 100% అంటే ఎంత? ఇక్కడ 1800కి 100% అంటే 1800 వస్తుంది. ఓకేనా, ఇందులో 50% అడిగితే 1800లో 50% ఎంత? 900. 50లో హాఫ్ ఎంత వస్తుంది? 25%. 25% అంటే ఇందులో హాఫే కదా. ఇందులో హాఫ్ ఎంత వస్తుంది? 900లో హాఫ్ 450. నెక్స్ట్ 25%లో హాఫ్ చేయండి, 12.5%. 450లో హాఫ్ చేస్తే ఎంత? 400లో హాఫ్ ఎంత? 200. అంతే, 200 ప్లస్ 50లో హాఫ్ ఎంత? 25. దట్ ఈస్ ఈక్వల్ టు 225. మనం ఎప్పుడు కానీ ఈజీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 450/2 వేసి ఇదంతా చేయొద్దు ఎప్పుడు కానీ. ఓకేనా, నెక్స్ట్ 12.5% అయిపోయింది. నెక్స్ట్ చూడండి, కొన్ని సందర్భాల్లో 10%. ఇక్కడ 10% అంటే ఎంత? ఎవరైనా చెప్తారా? చూడండి చూడండి 10%. 10% వాల్యూ చెప్పండి. 10%, 20%, 30% వాల్యూ చెప్పాలి మీరు అందరూ. నెక్స్ట్ 40%, 50, 60, 70, 80, 90. 50%, 60%, 70%, 80%, అండ్ లాస్ట్ వన్ 90%. ఈ వాల్యూ అనేది చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద 10%? 10% అంటే ఏం లేదు, ఇది ఒకటి చెప్తా వినండి. 10/% 100. నెంబర్ ఎంత? 1800. ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సల్. ఇక్కడ 10 ఇంటూ 18 ఎంత? 180. ఇక్కడ 180 ఇంటూ, మళ్ళీ ఇక్కడ ఇంటూ 2, ఇది ఇంటూ 2, మళ్ళీ ఇక్కడ
ఇంటూ 3, ఇక్కడ మళ్ళీ ఇంటూ 4, ఇక్కడ పర్సంటేజ్లో ఇంటూ 2 ఇంటూ 3 ఎంతైతే మల్టిప్లికేషన్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ చేయండి. ఇంటూ 2 ఇంటూ 3, ఇక్కడ చూడండి 18 2 ఎంత 360, 18 3 ఎంత 540, 18 4 ఎంత 720, 18 5 900, 18 6 1080, 18 7 ఎంత 120, 1260. ఓకే, నెక్స్ట్ 18 8 140, 144, 18 8 144, 0 ఉంది ఒకటి 0. ఓకే, 18 9 ఎంత 162 అండ్ 0. ఎందుకంటే మనకు 18 టేబుల్ కాదు 180 టేబుల్లో చేస్తాం, అందుకే లాస్ట్ డిజిట్ అనేది 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సిమిలర్ వే ఇప్పుడు 10% అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ 1%, 2%, 3%, అప్ టు 9% వరకు చెప్పాలి అందరూ. చూడండి ఇక్కడ 1% అంటే ఎంత వస్తుంది 1/100 ఇంటూ 1800. ఇక 2 zeros క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 1 ఇంటూ 18 అంటే 1% అంటే ఎంత వస్తుంది 18. ఇక్కడ 2%కి 2 zeros క్యాన్సిల్. సో 18 2 ఎంత 18 టేబుల్ వస్తే టోటల్ వచ్చినట్టే. ఇక్కడ 0 అనేది కట్ చేయండి అంటే 36. 18 3 ఎంత 54, 18 4 ఎంత 72, 18 5 90, 18 6 198, 18 7 ఎంత 144, 8 సారీ చూడండి 18 7 ఎంత 126, 18 8 ఎంత 144, 18 9 ఎంత 162. ఇది 1%, 2%, 3% ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఇచ్చింది కదా, డెసిమల్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇవి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి. అంటే 8 తర్వాత అంటే 1.8. నెక్స్ట్ ఎక్కడ వస్తుంది 3 తర్వాత 3.6 అంటే 6కు ముందు 3కి తర్వాత ఇక్కడ పెట్టండి. 0.1% అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 0.1/100 ఇంటూ 1800. ఇక్కడ 2 zeros క్యాన్సల్. ఇక్కడ 0.1 ఇంటూ అంటే ఇక్కడ 0.1 అంటే ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 18 అంటే డెసిమల్ పాయింట్ ఎక్కడ వస్తుంది ఒక నెంబర్ ముందు వస్తుంది. ఒక 2 zeros వచ్చింది అనుకోండి 0.18 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత 1.8. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 3.6. నెక్స్ట్ 5.4, 18 టేబుల్ నెక్స్ట్ ఎగ్జాక్ట్లీగా. నెక్స్ట్ 7.2, ఇది 9.0 అన్నా కూడా 9 అన్నా సేమే. ఓకే, నెక్స్ట్ ఇది 10.8. ఓకేనా, నెక్స్ట్ 12.6, నెక్స్ట్ 14.4, నెక్స్ట్ 16.2. అంటే మీరు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ 10% నుంచి మొదలై 1% నుంచి 1% నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళారు 0.1%కి. ఓకేనా, ఇక్కడ 100% నుంచి 10%కి. ఈ వేలో మీరు ఏ నెంబర్ ఇచ్చినా ఇట్లా క్యాల్కులేట్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 54% ఆఫ్ 360 ఇచ్చింది అనుకోండి, ఏం చేయాలి 50% ఆఫ్ 360 చేయండి అండ్ 4% ఆఫ్ 360 చేయండి. ఈజీగా తొందర వచ్చేస్తుంది వాల్యూ అనేది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, లేదంటే ఒక నిమిషం వినండి. ఇక్కడ 30% ఆఫ్ 270 అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30% ఆఫ్ 270 ఏం చేస్తారు 30/100 ఇంటూ 270. 0 ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే ఎంత 27 టైమ్స్ ఎంత 81. ఇట్లా క్యాల్కులేషన్ ఇట్లా కాకుండా ఇక్కడ మీకు పర్సంటేజ్ అన్నప్పుడు ఇక్కడ 0 చూడండి, ఈ 0 ఇక్కడ పర్సంటేజ్కి ఈ 0 క్యాన్సిల్. 27 3 టైమ్స్ ఎంత 81. మాకు 27 టేబుల్ రాదు కదా సార్ అంటే 23 60 ప్లస్ 7 3 21 దట్ ఈస్ ఈక్వల్ టు 60 ప్లస్ 21 81. This is which is required answer. Option B. Okay, right. Thank you all of you. Next video lo